ఇప్పుడు కొంచెం మట్టి వేయాలండి దీంట్లో. ఇలాగా కొంచెం మట్టి వేసి ఇప్పుడు ఇది వేయాలండి. పనసపొట్టు చాలా బలం అండి. ఇలా మధ్యన వేసుకుంటే, మొక్కల మధ్యన వేసుకుంటే అండి మనకి బాగా బలాన్ని ఇస్తుంది. ఈ రసం అంతా దిగి తర్వాత కంపోర్ట్స్, కిచెన్ కంపోర్ట్స్ అయిపోద్దండి. ఏ పండైనా వేసుకోవచ్చండి. బనానా కానీ బొబ్బాయి అని ఏదైనా పండు పాడైపోతాయి చూడండి, అలాంటివి ఇలాగా మొక్కల మధ్యన డబ్బా పెట్టి వేసుకుంటే మనకి మొక్క బాగా కాస్తాయండి. గ్రోత్ బాగుంటుంది. ఇంత వేసామండి. దీనిపైన మట్టి కప్పాలండి. ఇలాగా ఈగలు దోమలు వాలకుండా గుడ్లు పెట్టేస్తే మళ్ళీ పురుగులు వచ్చేస్తాయి.